వానా వానా వెల్లువాయ డీసీ బద్దలు వలిగిపోయే. 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 ఏమైంది వ్యా మీ ఎస్ఆర్హెచ్ వాళ్ళకు? దయ్యం పట్టిందా లేదంటే దేవుడు ఊనిండా? ఏం కొడతారు వ్యా? పిచ్చ కొట్టుడు కొడతారు. రికార్డులు బద్దలు కొట్టిర్రు, దెబ్బకు డాన్ అయ్యిర్రు. ఆ బచ్చగాళ్ళ మీద కొట్టి డానవుడు కాదు, దమ్ముంటే మా మీద కొట్టాలే. ఎవడ్రా బచ్చగాళ్ళని కొట్టి డాన్ అయింది? ఎంఐ, సిఎస్కే, ఆర్సీబీ. మేం కొట్టిన ప్రతి ఒక్కరూ డానే. పాపం పిల్లగాడేదో మురిసిపోతాడన్న. మే 2 తారీఖు ఉప్పల్ల మ్యాచ్ ఉన్నది కదా, మనం కొట్టే కొట్టుడుకు పోరగల్ల వట్టకాయలు వనకాలే. పంతు, కావ్య మేడం నీకు పెద్ద దావత్ ఇస్తా అన్నది, అర్జెంటుగా రమ్మన్నది. మీ సన్ రైజర్స్ గెలిస్తే కావ్య మేడం నాకెందుకు దావత్ ఇస్తుంది? ఎందుకేంది తమ్ముడు, సన్ రైజర్స్ ను దగ్గరుండి మరి గెలిపించింది నువ్వే కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. టెస్ట్ మాత్రం సూపర్ ఆడినావు తమ్ముడు. మింగేస్తాం ఐపీఎల్ కప్పుని మింగేస్తాం, పిసికేస్తాం బాలెవ్వడేసిన విసికేస్తాం. ఏం బిస్కిర్వే హెడ్? ఈ మ్యాచ్లో ఎటు పెట్టి 300 కొట్టాలని మిమ్మల్ని ఓపెనింగ్లో పంపిస్తే జస్ట్ 266 రన్నులు కొట్టిర్రు. నువ్వు చెప్పినవని మేము కూడా 300 రన్నులు కొడదామనే ఫిక్స్ అయినామన్నా. అందుకనే 12 బాళ్ళలోనే 46 రన్నులు కొట్టిన. బ్యాడ్ లక్, అవుట్ అయినా. సారీ కమ్మిన్స్ అన్న, నువ్వు పెట్టిన టార్గెట్ 300 రన్నులను మేమిద్దరం రీచ్ కానందుకు మాకు ఇంకో అవకాశం ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లా కుచ్చి కుడకలిస్తాం. ఓకే, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోని? ఇంత కాన్ఫిడెన్స్గా 300 రన్నులు కొడతా అన్నామంటే ఇంకెవరితోనన్నా? మళ్ళీ ఆర్సీబీతోనే. మ్యాచ్ మళ్ళా మాతోనేనా? ఇది అన్యాయం. అడ్డమైన బిర్యానీలు తిని మా మీద గొడ్డును కొట్టినట్టు కొడితే మా వాళ్ళు ఏం కావాలి? ఏ టెన్షన్ పడకవే పాపు, ఆల్రెడీ మీరు దెబ్బలు పడే ఉన్నారు. మేము 300 రన్నులు కొట్టినా మీకంత నొప్పి అనిపించకపోవచ్చు. 300 రన్నులు కొడతారా? అప్పటి నుండి 300 అంటారు. ఆల్రెడీ 286 రన్నులు కొట్టి ఐపీఎల్నే హైయెస్ట్ రన్నులు కొట్టిన రికార్డు మీ మీదనే ఉంది కదా. మళ్ళీ 300 కొట్టుడు ఎందుకు? రికార్డ్ అని కాదు వ్యాకింగ్, మా కమ్మిన్స్ జెర్సీ నెంబర్ 30. అందుకనే పక్కకు ఇంకో 0 పెట్టి టార్గెట్ రౌండ్ ఫిగర్ 300 చేసిండు. సో మమ్మల్ని 300 కొట్టేదాకా ఇచ్చిపెట్టాడు. అందుకని మీతోని మ్యాచ్లో ఖచ్చితంగా మేము 300 రన్నులు కొట్టాలి. కమ్మిన్స్ బ్రో, ఎంఐని సైలెంట్ చేసినావు, సిఎస్కేని సైలెంట్ చేసినావు, ఆర్సీబీని సైలెంట్ చేసినావు, ఈరోజు డీసీని కూడా సైలెంట్ చేసినావు. ఇన్ని చేసింది ఈ బొక్కలో ఐపీఎల్ కప్ కోసమే కదా. కష్టపడి మరి కప్ ఎత్తుకొచ్చిన. తీసుకోర్రి ఇప్పుడన్నా జర మమ్మల్ని ఇచ్చిపెట్టుర్రిగా. థ్యాంక్ యూ వ్యా గ్రీను. ప్లే ఆఫ్స్ కు ఓక ముందుకే కప్ ఇస్తారు కాబట్టి ఓకే. టీంలు ఉన్న వాళ్ళందరికీ చెప్తాన్నా, మనకు కావాల్సిన కప్పు మనకు ఆల్రెడీ వచ్చింది. సో నిమ్మలంగా మీ బ్యాట్లన్నీ మీ సూట్ కేసులలో చదువుకోర్రి. మ్యాచ్ జరిగింది మాతోని, మధ్యలో ఈ ఆర్సీబీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఏదన్నా ఉంటే దమ్ముంటే మాతోని మాట్లాడుర్రి. మనతోనేం మాట్లాడతారన్నా? నువ్వు మింగిన బాళ్ళ గురించి మాట్లాడమంటావా లేదంటే నువ్వు ఆడిన టెస్ట్ గురించి మాట్లాడమంటావా? ఫ్రేజర్ తమ్ముడు, తమ్ముడు లేదు ఏం లేదు. అంత కష్టపడి మరి సుందరయ్య బౌలింగ్లా ఒకే ఓవర్లో 3 4లు 3 6లు కొట్టిన, 15 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ వేసిన. తర్వాత వచ్చిన వాళ్ళు తలో చెయ్యేసినా గానీ మ్యాచ్ గెలుస్తుండే. ఏం చేసిర్రన్నా మీరు? నిజమే తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టే. నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవ్వరు చక్కగాలే. నేను ఒక్కొన్నే కష్టపడి మరి స్కోర్ బోర్డును ముందుకు తీసుకుపోయినా. నేను లాస్ట్ బాల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా గానీ నా క్యాచ్ గిట్లా ఎస్ఆర్హెచ్ వాళ్ళు డ్రాప్ చేసి ఉంటేనా మ్యాచ్ పక్కా మనమే గెలుస్తాం. కమ్మిన్స్ బ్రో, ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిస్తే కొంతమంది ఓర్వలేని బ్యాచ్ ఏమంటారో ఎరికేనా? ఎడ్డు కమ్మిన్స్ క్లాస్ అని గెలిపిస్తే ఎంజాయ్ చేసుడు కాదు, రేపు వరల్డ్ కప్ కూడా వాళ్ళే గెలిపించుకుంటారు. సో ఇండియా ప్లేయర్లను సపోర్ట్ చేయర్రి, అట్లా అయితేనే మనకు వరల్డ్ కప్ వస్తుంది అంటారు. జర నువ్వు వాళ్ళకి ఏదైనా చెప్తావా?
అసొంటోళ్లకు చెప్పుడు కాదు, సైలెంట్ గుండుడే కరెక్టు. ప్రపంచంలో సైలెన్స్ ను మించిన శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి లేదు. అందుకనే ఐ లవ్ సైలెన్స్. అయినా నువ్వు అడిగినావు కాబట్టి చెప్తాన్నా. హెడ్ క్లాస్ కమ్మిన్స్ అని కాదు. అభిషేక్ శర్మ 12 బాలలనే 46 రన్నులు కొట్టిండు. నటరాజన్ 4 వికెట్లు తీసిండు. నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ చేసిండు. వీళ్ళు ఇండియా వాళ్ళే కదా. క్రికెట్ అనేది ఒక ఆట. ఆటను ఆట లెక్క చూడుర్రి. ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత మాత్రాన పేదరికం పోదు, నిరుద్యోగం తగ్గది. మేము అన్ని సార్లు వరల్డ్ కప్ గెలిచినా మాకు వచ్చింది ఏం లేదు. సో క్రికెట్ ఒక ఆట. క్రికెట్ ను క్రికెట్ లెక్కనే చూడుర్రి. అంతే అంతే అన్న, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇక మన స్లోగన్ స్టార్ట్ చేయి అన్న. కమాన్ మై డియర్ టీమ్మేట్స్, మన స్లోగన్ స్టార్ట్ చేయిర్రి. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.